ఇందాక ఒక ఆంటీ ఆటో ఎక్కి నాకు ఉర్దూ రాదేమో అని అనుకొని పాపం ఆమె ఇష్టం వచ్చినట్లు నా గురించి ఆమె పక్కన ఆవిడతో మాట్లాడుతుంది, వాడు వీడు అని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆటో వాడికి డబ్బులు కావాలి, అందుకనే ఆటో నడుపుతాడు, కరెక్టే. కానీ దానితో పాటు వీ వాంట్ సమ్ రెస్పెక్ట్, గౌరవం కూడా కావాలి. ఇప్పుడు నాకు ఉర్దూ రాదు అనుకొని వాడు వీడు అని ఆమె అనింది. వెంటనే నేను కూడా అది ఇది అని కూడా అనొచ్చు కదా, అనాలి కూడా. కానీ అనను. ఎందుకన్నంటే నా తల్లి నా తండ్రి నాకు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేను ఎవరికైనా గానీ మర్యాద ఇస్తా. వాళ్ళు ఈ సమాజం దృష్టిలో పనికిరాని వాళ్ళు అని పిలువబడుతూ ఉన్నా గానీ వాళ్ళకి కూడా నేను మర్యాద ఇస్తా. ఎట్ ఎ సేమ్ టైం అదే మర్యాదని ఎదుటి నుంచి కూడా నేను ఆశిస్తా. దాంట్లో ఏదన్నా లోపం తప్పిదం జరిగితే తట్టుకోలేను. ఎందుకంటే నేను కూడా బూతుల్లో PhD చేసిన వాడిని. ఎదుటి వాడికి తెలుగు రాదు కాబట్టి, లేకపోతే ఉర్దూ రాదు కాబట్టి, లేకపోతే ఇంగ్లీష్ రాదు కాబట్టి మనకు ఆ భాష వచ్చేసింది అనుకొని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కొంచెం గౌరవం. ఆటో డ్రైవరా, కార్ డ్రైవరా, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తి, ఇంకొకళ్ళ అన్నది కాదు, మనిషి. ఒక మనిషిని సాటి మనిషి గౌరవించాలి. అది ముందు ఉండాల్సినటువంటి ఒక కామన్ సెన్స్. అది లేకుండా పెరిగిపోయి పిల్లల్ని కనేసి గొప్ప గొప్ప బిల్డింగ్లు కడితే ఉపయోగం ఏముంది? కాబట్టి కొంచెం మర్యాద. ఆటో నడిపే వ్యక్తి కూడా ఒక మనిషే మనలాగా. మనల్ని అది ఇది వసే అంటే ఎక్కడెక్కడ మనకు కాలుతుందో ఆటో నడిపే వ్యక్తికి కూడా వాడు వీడు అని అంటే అక్కడక్కడే కాలుతుంది. నాకు ఉర్దూ తెలుసు, హిందీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, ఐ నో తెలుసు, బట్ ఐ స్పీక్ ఓన్లీ ఇన్ తెలుగు. యు డోంట్ నో వై? దేశ భాషలందు తెలుగు లెస్స. ఆటో నడుపుతూ ఉన్నాను అంటే అర్థం వేరే పని చేయటం చేత కాక అని కాదు. ఒకళ్ళ కింద బానిసత్వం చేయటం ఇష్టం లేక స్వతంత్రంగా బతకాలి, స్వేచ్ఛగా ఉండాలి, బానిస బతుకు వద్దు అని చెప్పి ఈ ఆటో తీసుకొని ఫైనాన్షియల్ కట్టుకుంటూ ఉన్నా లేకపోయినా అలా జీవనాన్ని సాగిస్తున్నాం. మళ్ళీ మీ మాటలతో మా చిన్ని చిట్టి పొట్టి మనసుని గాయపరచొద్దు. ఆటో డ్రైవర్ కూడా మనిషే. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో, షేర్ కరో और सब कुछ करो. बाय बाय. ఇంతకు మీకు ఉర్దూ వచ్చా లేదా కామెంట్ చేయండి.